మేడం నమస్తే, మీ పేరండి? నమస్తే సార్, నా పేరు కల్పన. కల్పన గారు ఏం చేస్తారండి? నేను సామాన్య ప్రజలు అండి. నేను మరి ఒక సామాన్యులుగా చెప్పండి, మరి ఈ రోజున లిక్కర్ స్కామ్లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పి ఇటు వీడి విచారణలో చేపట్టారు. దానిలో కూడా తీగలాగితే డొంక కదన్నట్టుగా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తుంటున్నాం. గతంలో మనం జగన్మోహన్ రెడ్డి పిఏ గారిని చూసాము, మరి ఈ రోజున రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేయడం చూసాము. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరైతే గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసిన అతన్ని ఈడీ విచారణ చేపట్టి అతను కొడుకు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఏంటి? అసలు ఎలా చూడ ఒక సామాన్యులుగా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? సార్, అసలుకి మద్యం అంటేనే వైసీపీ అంటేనే మద్యం. లాస్ట్ గవర్నమెంట్లో మద్యం అనేదాన్ని అసలు ఏర్లై నీళ్ళ కన్నా, కృష్ణా నది నీళ్ళ కన్నా ఇలా మద్యమే ఎక్కువ పేర్లు పెట్టుకొని, అవి కూడా విచిత్రమైన అసలు ప్రెసిడెంట్ మెడల్ అంట. అసలు ఆ పేరు వింటేనే మైండ్ పోతుంది. ఏమైనా గేమ్లు ఏమైనా సాధించాడేమో, ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చారేమో అనుకుంటారు. అలాంటి పేర్లు ప్రతి ఒక్కటి పెట్టేసుకొని మద్యాన్ని మందులై పారించిన వీళ్ళు, టీచర్స్ని తీసుకొచ్చి మద్యం షాపుల్లో ఉద్యోగాలు వేయించిన వీళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా తగిన బుద్ధి అనేదే ఉమ్మడి గవర్నమెంట్ అనేది చేస్తుందనేది. ఒకప్పుడు మీరు తప్పులు చేస్తే ఇప్పుడు మొత్తం మీరు ఎక్కడ కలుగులో దాక్కున్న వాటిని లాగి బయటికి తీసుకొస్తుంది ఉమ్మడి గవర్నమెంటు. ఖచ్చితంగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి శిక్ష పడి తీరాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధానంలోనే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకప్పుడు సీఎంగా ఉన్న మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని మీరు మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఈ మద్యం అనే ఒక దాన్ని ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి అక్కడికి ఈజీగా చేయించుకున్నారు. అంటే ఎక్కడా పట్టుబడకుండా స్టేట్ మొత్తం అది ఎక్కడా కూడా మందు ఏర్లై పారేటట్టు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని ఈజీగా మీ గ్రిప్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత దీన్నంతా హ్యాండిల్ చేయాలంటే అది మీ పిఏ గారికే సాధ్యమైంది. మీ పిఏ గారు మీకు తెలియకుండా ఏది చెయ్యరు. మీ పిఏ గారి అకౌంట్లోనే కోట్ల డబ్బులు ఉన్నాయి అని అంటే అక్కడి నుంచి మీ అకౌంట్లోకి ఎంత వచ్చాయి? మీ అకౌంట్లో నుంచి వచ్చిన చిల్లరే కదా ఈ అకౌంట్లోకి వచ్చేది. అంటే ఇక్కడే చిల్లర ఉందంటే మీ దగ్గర ఎంత ఉంది? మీరందరూ కలుపుకొని ఒక పెద్ద కుంభకోణం చేశారు. ఆ కుంభకోణంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా కసిరెడ్డి కానీ, ఆయన వాసుదేవరావు ఆయన కానీ, ఇప్పుడు ఈయన నాగేశ్వరరావు గారు కానీ, సునీల్ కానీ, ప్రతి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రజల్ని కల్తీ మందులు తాగించి ఎంతోమంది యువతని, ముసలోళ్ళని వాళ్ళ వీక్నెస్ పాయింట్ అంటే వాళ్ళు కాయ కష్టం చేసుకొని వచ్చి సాయంత్రానికి మందు తాగేదో వాళ్ళ ఒంటి నొప్పులు అవి తీర్చుకొని పడుకుంటారంట. మేము విన్నది. దాన్ని మీరు అదుపుగా తీసుకొని దాన్ని మీరు మైనస్ చేసుకొని ప్రజల ఆరోగ్యాలతోటి ఆటలాడుకొని ఎంతోమందిని చంపి పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం మీది. అంటే ఇక్కడ ఈ రోజున కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా మీద అన్యాయంగానే ఈ విధంగా కేసులు పెడుతున్నారు, దమ్ముండే సవాలు విసురుతుంది, నిజంగా దోచుకున్నట్లయితే వచ్చి సాక్ష్యాధారాలతో నిరూపించండి అని చెప్పి కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏంటండి అంటే దీనికి దమ్ములు ఎందుకండి? కాగితాలు చాలు. మీరు ఎక్కడ ఏం సంపాదించారు, ఎవరి అకౌంట్లో ఉన్నాయి, మీ బినామీలు ఎవరు, మీరు గవర్నమెంట్లో రాకముందు మీ డబ్బులు ఎంత ఉన్నాయి, వచ్చిన తర్వాత మీ డబ్బులు ఎంత ఉన్నాయి, మీ బినామీలకు ఎంత ఉన్నాయి, మీ దగ్గర ఉన్న కాగితాలు అయితే ఏమున్నాయి, అవన్నీ అనేది ఈడీ అనేది మొత్తం సబ్మిట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదో ప్రజల ముందు ఏదో మీడియా ముందు ఛాలెంజ్ చేయడం కాదు, కొంచెం టైం ఇవ్వండి. ఈడీ కూడా కొంచెం టైం ఇస్తే తర్వాత మొత్తం వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఆ ప్రూఫ్లు, ఆ దమ్ము ధైర్యం అంటున్నారు కదా, ఆ దమ్ము ధైర్యం పేరే మీ ఆ ప్రూఫ్లు ఉంటాయి. ఆ ప్రూఫ్లు అనేవి ఖచ్చితంగా కొన్ని రోజుల్లో బయటకు వస్తాయి. మొత్తం మీరు ఎవరైతే మీతో నాటకం ఆడిచ్చారో వాళ్ళు కూడా వెళ్ళి ఖచ్చితంగా 7 చెవులు లెక్క పెట్టడం అనేది గ్యారెంటీ. అంటే ఇక్కడ ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు కానీ తన కొడుకు సునీల్ ఇంట్లో సోదాలు చేసిన టైంలో లగ్జరీ కార్లు, వాళ్ళకి సంబంధించిన లగ్జరీస్ కార్స్ కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్ కానీ, విలువైన వాచెస్ కూడా ఈడీ చేపట్టి దానిలో యాడ్ చేసిన పరిస్థితి ఎలా చూడొచ్చు వాటిని కూడా? సార్, ఇప్పుడు ఈయన కారుమూరి నాగేశ్వరరావు గారు వీళ్ళు అంటే ఎలక్షన్లకు ముందు మీరు నిజంగా దమ్ము గురించి మాట్లాడారు కాబట్టి, దమ్ము ఉంటే ఎలక్షన్లకు ముందు మీ దగ్గర ఎంత మనీ ఉంది, నిజంగా మీ దగ్గర ఈ వాచ్లు ఉన్నాయా, ఈ అన్నీ మీరు ఏవైతే బ్రాండెడ్ ఏవైతే వాడుతున్నారో బ్రాండెడ్లో ఆ కార్లు ఉన్నాయా, వాచ్లు ఉన్నాయా, ఇంకా మీరు ఏమేమి వాడుతున్నారో థింగ్స్ అవన్నీ మీకు ఎలక్షన్కు ముందు ఉన్నాయా? నిజంగా ఎలక్షన్కి ముందు మీ దగ్గర ఇవి కానీ లేకపోతే ఎలక్షన్ అంటే ఈ పరిపాలన అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ దగ్గర ఈ బ్రాండెడ్ మొత్తం వచ్చి మీ దగ్గర ఎలా సమకూర్చాయి, ఎలా సంపాదించారు, మీ కంపెనీలు ఉన్నాయా, లేకపోతే మీరు కాయ కష్టం చేశారా, ఎలా చేశారు, మీకు అవి ఎలా వచ్చాయి అనేది ప్రజలకి విపులంగా చూపించండి.
అంటే ఇక్కడ అంటే మీ అభిప్రాయం ఏంటి? గతంలో నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందా? లేక కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎలిగేషన్స్ పెట్టేసి వాళ్ళని కూడా ఎలా మన మీద కక్షాదింపుగా చర్యలు చేపట్టారు కాబట్టి మనం ఏదో విధంగా వాళ్ళకి కక్షాదింపు చర్యలు చేపట్టి మనం లోపలికి వాళ్ళని కూడా జైలుకి పంపిస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా చేస్తుంది అనుకోవచ్చా? కూటమి ప్రభుత్వంలో కక్ష సాధించడానికి అంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడు. పోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన విధి విధానాలు కానీ ఆయన చేసే చర్యలు కానీ అన్నీ చాలా నిజాయితీగా ఉంటాయి. సో వీళ్ళు ఏదో పగబట్టి చేసేలాగైతే ఎప్పుడూ ఉండవు, ఖచ్చితంగా చెయ్యరు కూడా. అలాంటిది వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని అంటే మీరు నిరూపించుకోండి. మా దగ్గర అప్పుడు ఇంత ఉంది, ఇగో మా ఆస్తులు అంతా, మా ఆస్తుల్లో నుంచే ఇవన్నీ మేము కొనుక్కున్నాం, ఇప్పుడు మా ఆస్తులు ఇంత, మా దగ్గర మేము ఎక్స్ట్రాగా సంపాదించుకుంది, దోచుకుంది, కుంభకోణాలు చేసింది ఏమీ లేదు అనేది మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. కోర్టులనే ఒకటి ఉన్నాయి కదా, ప్రజలనే వాళ్ళు ఒకరు ఉన్నారు కదా, అక్కడ నిరూపించుకోండి. అంతేగాని ఉమ్మడి గవర్నమెంట్ మీ మీద కక్షపూరిత రాజకీయాలు అయితే ఖచ్చితంగా చేయదు. ఒకవేళ చేసినా అది నిజం కాకపోతే కొట్టివేయబడుతుంది. అంతేగాని మీరెందుకు భుజాలు దౌడుకొని ఉమ్మడి గవర్నమెంట్ మా మీద ఇచ్చేస్తుంది అది చేస్తుందని ఉమ్మడి గవర్నమెంట్ని ఏలెత్తి చూపే ముందు అసలుకి మీరేం చేశారు, ప్రజలకు ఏం చేశారు, ప్రజల దగ్గర ఎంత దోచుకున్నారు అనేది త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా చట్టం దాని పని అది చేస్తుంది. కాబట్టి ఆ టైం వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి.